హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి 13 జిల్లాల్లో కూడా మనకు రిలీజ్ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనము ఏ జిల్లాల గురించి చెప్పుకున్నామంటే కృష్ణా జిల్లా గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ నెల్లూరు, నెల్లూరు జిల్లా గురించి చెప్పడం జరిగింది మార్నింగ్. నెక్స్ట్ విజయనగరం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు మనం ఏంటంటే ఏ జిల్లా గురించి అంటే గుంటూరు జిల్లా గురించి మనము డిస్కస్ చేద్దాము. సో ఎవరు అర్హులు, దీనికి ఎవరు అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, సో సాలరీస్ ఏమున్నాయి, ఓకేనా, ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి, చాలా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. సో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఓకేనా. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్లో లోకల్ మరియు నాన్ లోకల్ అని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్లో చూస్తే. అయితే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాన్ లోకల్ అంటే వేరే జిల్లాకి కూడా అప్లై చేయవచ్చు అని అర్థం ఇక్కడ, ఓకేనా. సో లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ఓకేనా. సో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది మనకు నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది, కానీ అఫీషియల్గా వెబ్సైట్లో ఈరోజే అప్డేట్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి దీనికి అప్లై చేయడానికి కనీస వయోపరిమితి ఏంటంటే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. నెక్స్ట్ పీహెచ్ అభ్యర్థులకి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 10 సంవత్సరాల వయోపరిమితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మరి మనము ఏం చేయాలంటే క్యాండిడేట్ షెల్ సబ్మిట్ ద అప్లికేషన్స్ యాజ్ పర్ ద ఫార్మాట్ గివెన్ బిలో. సో నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో. అయితే ఎక్కడ ఇవ్వాలంటే సో ఈ యొక్క గివెన్ ఫార్మాట్ అంతా కూడా ఫిల్ చేసి అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ద డ్రాప్ బాక్స్ అరేంజ్డ్ ఇన్ ద డిఎం అండ్ హెచ్ఓ గుంటూరు. ఒక పోస్ట్ బాక్స్ అయితే అక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లో మనము వేసి రావాలి, ఓకేనా. హుండీలో వేసినట్టు మన అప్లికేషన్ అందులో వేసి రావాలి, ఓకేనా. సో మీ మెరిట్ ఆధారంగా సో ఇంటర్వ్యూ ఏముండదు, సో జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి కావాల్సిన సర్టిఫికేట్స్ 10th ఇంటర్ డిగ్రీ 3 కూడా ఉండాలి. సో ఏదైనా స్పెషల్ కోర్సెస్ ఉంటే లైక్ ఏంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కావచ్చు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి, సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే పీజీటీసీఎస్ సర్టిఫికేట్ కావచ్చు. సో అవైతే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ ఎంఆర్ఓ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ 4th to 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 300 రూపాయల ఫీజు పెట్టారు ఫ్రెండ్స్, ఓకేనా. ఓసీ అభ్యర్థులకి 300 రూపాయలు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్ మెన్కి 100 రూపాయల ఫీజు పెట్టారు ఫ్రెండ్స్. సో మనం మార్నింగ్ చూసినటువంటి కృష్ణాలో, నెల్లూరులో, విశాఖపట్నంలో ఎలాంటి ఫీజు లేదు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. ద అప్లికేషన్ ఫీ షుడ్ బి పెయిడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్, ఓకేనా. ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా మనము గూగుల్ పే నుండి కూడా ఇవి యాడ్ చేసుకొని పే చేయవచ్చు, ఓకేనా. సో మెయిన్ ఏ మనకు ఎందులో ఉద్యోగాలు చూద్దాం ఫస్ట్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిప్ట్ అప్లికేషన్స్ 12, ఓకే, 12వ తారీఖు. సో మెరిట్ లిస్టు 17వ తారీఖు వస్తుంది. సో పబ్లిషింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ 19వ తారీఖు. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్స్ 21వ తారీఖు మీరు ఉద్యోగంలో ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని డాక్టర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ వదిలేయండి మీరు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ 30,000 నుంచి చూడండి ఫ్రెండ్స్. సో ఫిజియోథెరపిస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వారు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే సో మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ చేసిన వాళ్ళకి ఇది అవసరం ఫ్రెండ్స్, మనకు అవసరం లేదు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ ఫ్రెండ్స్, ఓకేనా. మొత్తం 7 ఉన్నాయి. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్, ఓకేనా. జిఎన్ఎం చేసిన అభ్యర్థులు లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోండి. 22,500 జీతము. స్టాఫ్ నర్స్ వచ్చేసి సో ఎంత, సో 30 ఉన్నాయి ఇక్కడ. సో 22,500 రూపాయల జీతం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ స్టాఫ్ నర్సు ఇంకొక డిపార్ట్మెంట్ 22,500 రూపాయలు. సో ఇవన్నీ కూడా స్టాఫ్ నర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రెండ్స్, ఇది
అంటే 12th ప్లస్ డిప్లొమా ఆర్ సర్టిఫైడ్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఎంఎల్టీ అన్నట్టు. ఓకేనా, డిఎంఎల్టీ చేసిన అభ్యర్థులు అప్లై చేసండి. 19,019 రూపాయలు. నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్. ఓకేనా, సో 12th పాస్ అయి ఉండాలి, ప్లస్ బ్లడ్ బ్యాంక్లో చిన్న మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అని చెప్పేసి కోర్స్ ఉంటుంది, అది చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎల్టీ అండర్ ఫ్లోరోసిస్. ఓకేనా, సో ఇదేంటంటే 12th పాస్ అయి ఉండాలి, ప్లస్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మళ్ళీ సేమ్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ఎంఎన్సిహెచ్ కౌన్సిలర్. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ సోషియాలజీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ ఉంటారు, రేర్ ఉంటారు. సో ఇవి చేసిన వారు అప్లై చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్ జాబ్ వస్తుంది 18,000 రూపాయల జీతంతో. నెక్స్ట్ మానిటరింగ్ కన్సల్టెంట్. ఓకేనా, సో దీనికి ఎవరు అర్హులు అంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎల్ఎల్బి అండ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో 3 to 4 years అయితే ప్రియర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 20,000 రూపాయల జీతము. నెక్స్ట్ మేనేజర్స్. సో దీనికి ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అయితే చేసి ఉండాలి. 45,000 జీతము. నెక్స్ట్ ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్స్ ఒకటి ఉంది. బీకామ్ విత్ స్టాటిస్టిక్స్, బీకామ్ కంప్యూటర్ చేసినటువంటి అభ్యర్థులకు ఈ సర్టిఫికేట్ ఉంటుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ కాదు, అందులోనే పార్ట్ ఉంటుంది. బీకామ్ కంప్యూటర్ చేసినటువంటి అభ్యర్థులకు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, టాలీ కూడా సబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కంప్యూటర్ ఎట్లాగో బీకామ్ కంప్యూటర్స్ కాబట్టి సరిపోతుంది. ఓకేనా, సో దీనికి పీజీటీఎస్ సర్టిఫికేట్ లాంటిది ఏది అవసరం లేదు. 24,000 రూపాయల జీతము. నెక్స్ట్ రేడియోగ్రాఫర్కి ఖచ్చితంగా దీనికి కూడా సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. 19,000 జీతము. నెక్స్ట్ డైటీషియన్ లేదా న్యూట్రిషన్, బీఎస్సీ విత్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ 23,000 జీతము. నెక్స్ట్ ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎర్లీ ఇంటర్వెంటనిస్ట్ కమ్ అ స్పెషల్ ఎడ్యుకేటర్. సో ఇది కూడా వారికే, డాక్టర్స్కి అవసరం లేదు మనకి. సోషల్ వర్క్. సో సోషల్ వర్కర్ దీనికి ఏముండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ మరియు ఎంఏ సోషల్ వర్క్ చేసిన వారు కూడా అర్హులే. 16,000 జీతము. డెంటల్ టెక్నీషియన్ ఇది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ సోషల్ వర్కర్ సేమ్, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్ చేసినా కూడా ఎలిజిబులే. నెక్స్ట్ హాస్పిటల్ అటెండెంట్ ఫ్రెండ్స్. సో దీనికి 10వ తరగతి చదివినా సరిపోతుంది. క్వాలిఫికేషన్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్కడైనా వర్క్ చేసినట్లుగా. 12,000 జీతము. అటెండర్ అన్నట్టు. నెక్స్ట్ శానిటరీ అటెండర్ 10th పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 12,000 జీతము. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ ఎంఎస్సీ మెడికల్ మైక్రోబయాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 25,000 జీతంతో. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్. సో వీరికి 12,000 జీతము. సో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అయితే ఉండాలి. ఓటీ సర్టిఫికేట్. సో మనము ముందుగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అప్పుడే నేను చాలామందికి చెప్పాను. సో ఫ్రెండ్స్ ఎందుకైనా ఉపయోగపడుతుంది, మీరు తీసుకోండి అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఎవరికైనా లేనట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, అది దొరుకుతుంది మీకు. జస్ట్ 1 or 2 days 1 week అయినా ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇస్తారు రెడ్ క్రాస్ లాంటి సొసైటీలలో. ఓకేనా, నెక్స్ట్ కుక్ కమ్ కేర్ టేకర్. దీనికి 10వ తరగతి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 12,000 జీతము. నెక్స్ట్ వార్డ్ క్లీనర్స్. సో 10th పాస్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్, 12,000 జీతము. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ విత్ పీజీడీసీఏ సేమ్ ఉంది. 15,000 జీతము. డేటా ఎంట్రీ ఆపరేషన్ లంసమ్. సో 2 ఉన్నాయి ఇందులో. డిగ్రీ విత్ పీజీడీసీఏ 15,000 జీతము. నెక్స్ట్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. పీజీటీఎస్ సర్టిఫికేట్ అడగలేదు ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ దీనికి ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం మనకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సింపుల్. 13,230. సో ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సెక్రటేరియల్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఏదైనా కానివ్వండి, కంప్యూటర్ పైన కొంచెం నాలెడ్జ్ అయితే మనకి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ అకౌంట్స్ మేనేజర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఎంబీఏ కానీ ఫైనాన్స్ కానీ సిఏ ఐసీడబ్ల్యూఏ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 33,075 రూపాయలు అయితే శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి ఉద్యోగం ఫ్రెండ్స్ ఇది చివరిది. సో నెక్స్ట్ 48 నంబర్ 48 సెక్రటేరియల్ అసిస్టెంట్. దీనికి అందరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 13,230 రూపాయలు. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ చూద్దాము.
సో మనము దేనికి అప్లై చేస్తున్నామో ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇంకొక విషయం చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, సార్ మేము ఒకటి కంటే ఎక్కువ అప్లై చేయాలనుకుంటున్నాము, ఒకే ఫామ్తో చేయాలనుకుంటున్నారు, అలా వీలు కాదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని ఫామ్స్ మనం సబ్మిట్ చేయాలి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ ఏంటి, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ఆర్నో, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ఆర్నో, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, ఆధార్ నెంబర్ వేయాలి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్గా మీ ఇంట్లో నెంబర్ కూడా వేయండి ఫ్రెండ్స్. ఓకే, పేరెంట్స్ది, ఈమెయిల్ అడ్రస్, ఫుల్ పోస్టల్ అడ్రస్ అయితే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే బ్యాంక్ రిమిటెన్స్ ఐడి నంబర్, మనము ఏంటి పేమెంట్ చేస్తాం కదా 300, ఓసీ వాళ్ళకి 300, ఎస్సీ ఎస్టీ వారికి 100 రూపాయలు. సో ఇదేంటంటే ఇక్కడ నంబర్ అయితే రాయాలి, ట్రాన్సాక్షన్ ఐడి అంటారు, ట్రాన్సాక్షన్ నెంబర్ అదైతే రాయాలి. సో 10th ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే అది. సో ఇక్కడ ఏ సంవత్సరంలో చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్డ్, సో ఎందులో మనము ఎన్ని మార్కులు సాధించామనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ మార్కుల బేసిస్తోనే ఇప్పుడు మనకు ఉద్యోగం వచ్చేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడిగిన వాళ్ళందరూ ఇక్కడ రాయాలి. డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లూజర్స్, ఏమేమైతే మనము చేయాలో, అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో మనము సబ్మిట్ చేయాలో ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా? సో అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇది వేరే డిస్టిక్ అభ్యర్థులు కూడా వీటికి అప్లై చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, ఎందుకంటే మొదటగా ప్రియారిటీ ఇచ్చేది మాత్రము లోకల్ వాళ్ళకే. ఓకేనా? ఏమైనా మిగిలితే, అసలే ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇంకేం మిగులుతాయి కదా, సో ఏమైనా మిగిలితే బయట వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారు, కానీ ఫస్ట్ ప్రియారిటీ లోకల్ క్యాండిడేట్స్కే. ఓకేనా? సో అన్ని 13 జిల్లాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, 1 by 1. సో ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను, సో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.